సో నిసర్గదత్త మహారాజ్ అంటే నేను పరిచయం చేస్తున్న మాటికి అంటే అత్యంత అరుదుగా భూమి మీద మనిషి కనిపిస్తాడు. మిగతా వాళ్ళందరూ వేషాలు వేసుకున్న మనుషులు కనిపిస్తారు మనకి. సో ఇంతకుముందు ఒక కాంటెక్స్ట్ చెప్పుకుందాం. ఆ కాంటెక్స్ట్ ఏంది? ఇప్పుడు భగవద్గీత అనుకో, నువ్వు చెప్పింది. అక్కడ ఒక కృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఇచ్చిన ఒక సందేశం, లేదా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక కాన్వర్జేషన్. ఇప్పుడు గీత అని ఎందుకంటే తెలుసా, ఇక్కడ ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి. గీత అంటే కమ్యూనికేషన్ అన్నట్టు. సో ఏ ఇద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ అనేది గీత అనొచ్చు మనం అట్లా. సో కాకపోతే అది ఇమ్మీడియట్గా తెలుస్తుంది ఒక ముస్లింకి ఇది మాకు సంబంధించింది కాదని. ఎందుకంటే ఆ గెటప్ అట్లా అతను ఎత్తిన టోపీ పెట్టుకొని ఉన్నాడు అనుకో, మేబీ ఇది మనదే ఒక సూఫీ చెప్తున్నా అనుకోవచ్చు. అట్లా కాకుండా ఆయన ఇట్లా పెట్టి మాట్లాడితే మేబీ క్రిస్టియన్ దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది మనది కాదు అనిపించిందో, కొందరికే పరిమితమైంది, అది ఎంత గొప్ప నాలెడ్జ్ అయినప్పటికీ. సో ఈ సమాజంలో మిస్ అయింది ఏంటంటే కామన్ మ్యాన్ కాన్వర్జేషన్ మిస్ అయింది. ఎప్పుడు గొప్ప గురువు, సాదాసీద మనిషి. ఇది ఈ చిన్న డివిజన్ ఉంది. దీనివల్ల ఎప్పటికీ ఒకటి కమ్యూనికేట్ కాదు. రాను 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 కామన్ మ్యాన్ డెమిగాడ్గా మారుతాడు. ఇప్పుడు అంతెందుకు, ఈ మధ్య నాకు ఒక యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు భవిష్యవాణి చెప్తున్నారు నేను బాబా అవుతా అని. బికాజ్ వాళ్ళ మైండ్లో అదే ఉంది. ఒకవేళ వాళ్ళకి కొంత పేరు ప్రఖ్యాతులు వస్తే ఇమ్మీడియట్గా బాబా అయిపోతారు వాళ్ళు. వీఆర్ హియర్ టు బి కామన్ మ్యాన్. అంటే 1000 మంది ఉండని, నీ పరిచయాలు నీకుండా నా పరిచయాలు నాకుంటాయి. మనం ఒకరి మీద ఒకరి ఐడియాస్ని ఇంపోజ్ చేసుకోవట్లే, ఒకరికొకరు సహాయం చేసుకుని ఒకరి నుంచి ఒకరం ఫ్రీ అయిపోవాలి. రాబోయే రోజుల్లో మనం కలుస్తాం, కానీ నన్ను పట్టుకునేది నన్ను నువ్వు పట్టుకోవట్లే, నేను పట్టుకోవట్లే. నా సిద్ధాంతం నీకు రుద్దట్లే, నీ సిద్ధాంతం నాకు రుద్దట్లే. నా దగ్గరకు వస్తే నువ్వు ఈ బొట్టు పెట్టుకోవాలని చెప్పట్లే, లేదా నీ దగ్గరకు వస్తే నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటేనే రా అని చెప్పట్లే. నువ్వు ఎలాగైనా ఉండు నాకు ఓకే, అలాగే నేను ఎలాగైనా ఉంటే మీకు ఓకే. అలాంటి ఒక ప్రకృతి ప్రసిద్ధమైన ఒక స్నేహం గురించి మాట్లాడుతున్న ఈ కాంటెక్స్ట్ అంతా. సరే, కొన్నిసార్లు మిస్కమ్యూనికేట్ అవుతుంది. ఎప్పుడన్నా గుంపు చూస్తే అప్పుడు మీరంతా నా దిక్కే తిరుగున్నారు, నేను కూడా మీ దిక్కు తిరుగున్నా, ఇది ఎవరు చూడరేంది. సో నిసర్గదత్త మహారాజ్ ఎందుకు నేను అడ్మైర్ చేస్తా అంటే, ఒక కామన్ మ్యాన్ అసలు కవర్ డిజైన్ మీద పెట్టే ఫేస్ అనేది అసలు చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. అసలు చక్కగా బీడీలు దాకి నల్లగైన పెదాలు, చర్మం కందిపోయి తన బాడీ కాదని తెలుసుకున్నాడు కాబట్టి తనకి ఎట్లిష్టం ఉంటే అట్లున్నాడు. సో నిసర్గదత్త ఒక జ్ఞానిగా ఉన్నాడు కానీ ఒక ఫేమస్ మ్యాన్గా లేడు. సో ఇప్పుడు డ్రైవింగ్ తెలిసిన వాడు కూడా జ్ఞాని, వంట తెలిసిన ఒక అమ్మ జ్ఞాని. అంత మాత్రం చేత ఆమెకు దండలేసి మనం పూజించక్కర్లే. ఆమె మనకు తెలుసుకోవాలనుకున్నది ఆమె ద్వారా తెలుసుకోవచ్చు, అంతవరకు ఫైన్. అదే మనం చేస్తున్నాం యాక్చువల్గా. వీళ్ళు ఒక గురువు పని కూడా అంతే, తనకు తెలిసిన దాన్ని నీకు చెప్పి నేను లిబరేట్ చేసి పంపించాలి తప్ప ఈ చుట్టుపక్కల ఉన్న కోర్టు ఏం చేస్తుంది, ఇలా నీకు చెప్పాడంటే మన గురువు ఎంత గొప్పవాడు, భవిష్యత్తులో అతను మందిరం గడుపుతున్నాడు, నీ ఆస్తి రాశి, ఇంత డబ్బు ఎట్లా వచ్చింది అసలు. అంటే నా క్వశ్చన్ జనాలకి ఎంత అన్కాన్షియస్గా మారిపోయారు. మేము మా ప్రేమతోనే డొనేషన్ ఇచ్చినామంటున్నారు. నువ్వు ఇచ్చినా తీసుకొని గురువు కావాలి, సమాజానికి ఇచ్చినా తీసుకొని ఒక గురువు కావాలి. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా మాకు వద్దు స్వామి, నువ్వు నీ కాడనే పెట్టుకో, నీ అజ్ఞానం ఇక్కడ డబ్బాలు వేసిపో హుండీలా, పైసలు కాదు. సో నిసర్గదత్త అట్లా బతికిన నిజమైన ఒక మాస్టర్. రెండోది, ఇతని కాన్వర్జేషన్స్ అన్ని చిన్న చిన్నగా చాలా బాగున్నాయి, చదవండి. ప్రతి ఒక్కటి ప్రతి మనిషికి సంబంధించింది. ఇక్కడ ఇతను చెప్తున్న మాట మనందరికి సంబంధించింది. హిందూకు, ముస్లింకు, క్రిస్టియన్, జొరాస్ట్రియన్ ఎవరన్నా కావచ్చు, అందరికీ యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఇతను ఒక గెటప్ వేసుకొని చెప్పాలి. ఇతను ఒకవేళ ఒక పొడుగు నామం పెట్టి ఒక దండగిండ వేసుకొని ఒక కాషాయం వేసింటే మొత్తం ఇది దీనికి ఒక సాఫ్రాన్ రంగు వచ్చేసేది. ఇది నా అబ్జర్వేషన్. సో ఇందులో కనుగొనవలసిన మనసు అనే ఒక చిన్న చాప్టర్ ఉంది, సరదా చదువుదాం. రెండోది, ఎవరి వ్యాఖ్య వాళ్ళు చేయొచ్చు, ఎవరినన్నా ఇంటరప్ట్ చేయొచ్చు, కానీ బలవంతాలు చేసుకోవద్దు అంతే. అంటే ఏది మనసు ఉంది, బట్ హౌ టు ఐడెంటిఫై ఇట్ అనే కాంటెక్స్ట్. నిసర్గదత్త ఫస్ట్ ఓపెనింగ్ కామెంట్ ఇస్తున్నాడు, ఇది వినండి. నిసర్గదత్త మీతో చెప్తున్నట్టు, ఎందుకంటే కులమతాలు ఏమి లేవుగా. నెమ్మదైన మనసుతో ఏ గందరగోళం లేకుండా కూర్చున్నాం హాయిగా. తర్వాత సుజ్ఞానము అంటే విజ్డమ్, ప్రజ్ఞ, శక్తి వాటంతట అవే వస్తాయి.
చూడు, చాలా ఆలోచింపజేసే స్టేట్మెంట్. నిజానికి ప్రపంచం అంతా ఉల్టా లేదు. చాలా కష్టపడితే వస్తుంది, చాలా తిరిగితే వస్తుంది, చాలా సాధన చేస్తే వస్తుందని ప్రపంచం చెప్తుంది. ప్రపంచంలో ఉన్న గురువులు చెప్తున్నారు, గుంపుని అట్రాక్ట్ చేసే గురువులు చెప్తున్నారు. నిసర్గదత్త ఏమంటున్నాడు, జస్ట్ కూర్చో, శక్తి వస్తుంది, ప్రజ్ఞ వస్తుంది అంటున్నాడు. డబ్బు వస్తుందని చెప్తలేడు. ఎందుకంటే ఆధ్యాత్మికత డబ్బుకు సంబంధించింది కానే కాదు. ఎలా ఉన్నావో అలా హాయిగా బతికి ఒక ఆర్ట్ అంతే తప్ప కోటీశ్వరుడు అయ్యే ఆర్ట్ కాదు. నీకు తెలుసు డబ్బు ఎలా సంపాదించిన ధ్యానాలు కూడా ఉన్నాయి. జాయిన్ కాదు, ఫిజికల్ గా కూర్చోవడం వలన ఆలోచిస్తే శక్తి ఖర్చు అయిపోతుంది కదా. నేను ఆలోచించమని చెప్పనే లేదు అసలు. ఇక్కడ చూడు ఏమన్నాడు, నేను నెమ్మదైన మనసుతో ఏ గందరగోళం లేకుండా కూర్చోన్నాడు. ఆలోచన లేదు. సో వాటికై నువ్వు వెంపర్లాడనక్కర్లేదు. నిశ్శబ్దమైన మనసుతో హృదయంతో వేచి ఉండు. ఎక్సలెంట్ స్టేట్మెంట్. నిజానికి నెమ్మదించిన మనసుతో ఉండటం చాలా సులభం, కానీ అందుకు ఇష్టపడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రెండు వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఒక ఫోటో తీసిన, ఆ ఫోటోలో అది తీసుకో, మార్కర్ పెన్ పొద్దున్నే తయారు చేసిన. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఇద్దరు కూర్చున్నారు, ఏ అండ్ బి. ఇద్దరు ఎక్కడ కూర్చున్నారు, సముద్రపు అలల మధ్యన ఇట్లా సూర్యోదయం చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో మీకు చూపించిన ఫోటోగ్రాఫ్ మీ అందరికి ఏ థాట్ వస్తుంది చెప్పు? బ్యూటిఫుల్. అది కాదు, వీళ్ళిద్దరి గురించి. అది కూడా అరే మీరు అతిగా ఆలోచిస్తున్నారు. ఈ ఫోటోలో ఏముంది అదే చెప్పండి. ఇక్కడ ఫ్రెండ్సే అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు సూర్యోదయాన్ని చూస్తున్నారు, అంతే ఉంది. అక్కడ ఈ ధ్యానము ఇదంతా లేదు, అంటే జస్ట్ ఫోటోలు అంతే ఉంది. లేదా నేను కింద క్యాప్షన్ పెడితే అదంతా చెప్పాలి, ధ్యానం చేస్తున్నాం ఇదని చెప్తలేను కదా, నువ్వు ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు? సో ఇద్దరు ఫ్రెండ్స్ సూర్యోదయాన్ని చూస్తున్నారు, ఇంత ఉంది కదా, క్లియర్. ఇప్పుడు వీళ్ళిద్దరి బ్యాక్ స్టోరీ వేరే ఉంది, అది చూడాలి. వీడు 4 o'clock ఇక్కడికి వచ్చాడు, ఇతను 4 o'clock వచ్చాడు. వీడేమో తనకి ఇష్టమే లేచి వచ్చాడు, వీడిని అమ్మ బలవంతం చేసి పంపింది. సో ఈ రెండు పద్ధతులను అర్థం చేసుకొని తీరాలి. ఇక్కడ మనంతకు మనం ఇక్కడ ఉన్నామా, వేరే వాళ్ళ ప్రోద్బలం వల్ల, ఒక పుస్తకం నూకిందా, సిద్ధాంతం నూకిందా, ఏం దొబ్బితే ఇక్కడికి వచ్చిందో అట్ట కాకుండా ఏది దొబ్బలే, నేనే వచ్చిన. అది ఇక్కడ విజ్డమ్ ఉందన్నమాట. ప్రజ్ఞ అంటే ఇక్కడ ఉంది. వీడు చూసే చూపుకి వీడు ఇది అమ్మాయి వెళ్ళిపోతాను రాయనా అని వీడుకుంటుంది. ఫోటోలో మాత్రం సేమ్ కనిపిస్తారు, కానీ లోపల ఎక్స్పీరియన్స్ చాలా మారిపోలే. సో వేచి ఉండడం మంచిదే, కానీ కొంత ఇరిటేషన్ వచ్చే ప్రమాదం ఉంది, అది కనుక అర్థం కాకపోతే అంటుండే సార్. వేచి చూడడం అంటే ఇంతకుముందు మన టీ కప్ కాంటెక్స్ట్ నేను చాలా ఎంక్వైరీ చేసిన, జస్ట్ 24 hours కూడా కాలే. నేనేం చెప్తున్నా, ఒక సంవత్సరం తర్వాత వ్యాఖ్య చేయి. జల్దీ క్యా హే, రోజు టీ తాగుతుంది, తొందర ఏముంది. కానీ మనకేంటంటే అంత ఇన్స్టాంట్ వచ్చేసింది. రెడీమేడ్ డ్రెస్సు, ఇన్స్టాంట్ నూడిల్స్, ఇన్స్టాంట్ కాఫీ, అట్లాగే ఇన్స్టాంట్ ఎన్లైట్మెంట్ కూడా కావాలి కదా మరి. అంటే మన మైండ్ ఖచ్చితంగా కోరుకుంటుంది. సో అత్యంత కాంక్ష, ఏ కాస్తో కోరిక కానీ లేకుండా, మానసికంగా ఏ రక్షణ కవచం ధరించకుండా, మనసు గాయపడేందుకు కూడా సిద్ధపడుతూ, ముందు ఏమి కానున్నదో తెలియకుండా ఏకాంతంలో ఉంటూ, జీవితం ఎలా వ్యవహరించినా దాన్ని ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కటి భౌతికం లేక ఆధ్యాత్మిక కనబడే సుఖము లాభం అందించాలని స్వార్థం ఏమాత్రం లేకుండా ఉండిపో. అంటే మొత్తం మైండ్ని కట్ చేసి ఉండరు అసలు. రెండోది, ఒక మనిషి ఆ స్థితిలో లేకుండా ఇట్లాంటి భాష రాదు. నీ అనుభవంలో లేని నువ్వు చెప్పినావు అనుకో, సమాచారం మాత్రమే చెప్తావు. అనుభవంలో ఉన్నవాడు చెప్తే సమాచారం పక్కకు జరిగి, వీడు సమాచారాన్ని ఆధారం చేసుకుని అనుభవించి ఉండొచ్చు, కానీ సమాచారాన్ని పక్కకు జరిపి వాడు సొంత అండర్స్టాండింగ్. ఇప్పుడు మీ ఇద్దరం వైలిన్ డిస్కస్ చేసినాం, చూడ్డానికి సేమ్ వైలినే, బట్ నేను చెప్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అందులో పలుకుతుంది. అదే మా గురువు గారు ఉన్నారనుకో, అతను నన్ను కూడా 2 చీవాట్లు పెట్టి ఎవడు రాని కట్ట చెప్పింది గూట్లే అని అతను సవరించవచ్చు. కరెక్ట్, అది అనుభవం ప్రామాణికం. అట్ట కాకుండా వైలిన్ ఏనాడు ముట్టుకొని వాడు అలా వాయించు, ఇలా వాయించు, ఇలా తిప్పంటే మనం ఏమంటాం, నీకెందుకు నీకు తెలుసా, నువ్వు వాయించు ఒకసారి. సో అనుభవం ఉన్న వాళ్ళైతే అప్పుడు నీ భాష ఒక పరిపక్వత వస్తుంది. అనుభవం లేకుండా భాష ఎట్లుంటుంది అంటే మెకానికల్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే బట్టి పట్టింది నువ్వు ఆపితే మర్చిపోతావు, నీలోనే పుట్టింది మర్చిపోయేది ఉండదు. ఇంకా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది మర్చిపోయేది ఉండదు. నాకు చిన్న దీనికి రిలేటెడ్ అవునో కదా నాకు తెలీదు. డాక్టర్ సుజుకి అని ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు. ఆయన
అమెరికాకి జెన్ పరిచయం చేసిండు. అలెన్ వాట్స్ ద్వారా ఆయన పేరు విని ఆయన స్పీచెస్ కొన్ని విన్నా, ఆయన పుస్తకం కూడా చదివా. బ్యూటిఫుల్ మ్యాన్. ఆయన ఒక స్టేజ్ మీద కూర్చున్నాడు మిగతా వాళ్ళతో, దే ఆర్ డిస్కసింగ్ జెన్. సో డాక్టర్ సుజుకీని అడిగారు, ఆర్ యూ స్పాంటేనియస్, అంటే మీకు స్పాంటేనిటీ ఉందా అని అడిగారు. స్పాంటేనిటీ అంటే ఏం చెప్పండి? అంటే గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఇది అంతేనా? అంతే. నో, క్విక్ రెస్పాన్స్ అనేది కూడా అంటే అంటే ఏదైనా స్పాంటేనిటీ ఉందా అంటే ఉంది అంటే, అంటే ఇన్ జనరల్గా ఆన్సర్ అట్లుంటుంది అంతే కదా. అంటే ఈస్ వెరీ స్పాంటేనియస్ అంటే ఇట్లా భార్య అంటుకుపోయింది, అతను తలిపేసి పారిపోయిండు అంటే సారీ వచ్చి నీళ్ళు పోసిండు, అదే చెప్పాలి. సో అది స్పాంటేనిటీ అంటే మన ప్రపంచ పరిభాషలో. డాక్టర్ సుజుకి చేసింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడుగు, నేను డాక్టర్ సుజుకి అడుగు, ఆర్ యూ స్పాంటేనియస్ అని అడుగు, ఆర్ యూ స్పాంటేనియస్ అంటే అది విని తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 minutes తర్వాత యా అన్నాడు. నా దృష్టిలో దట్ ఈస్ ద మోస్ట్ స్పాంటేనియస్ ఆన్సర్ ఐ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్. అంటే నువ్వు ఏమనుకుంటావు అన్న ఏ బెంగా లేదు, తనకు అనిపించినప్పుడు చెప్పాడు. దట్ ఈస్ స్పాంటేనిటీ. నీకు అనిపించినప్పుడు స్పందిస్తున్నావు తప్ప వేరే వాళ్ళ ఫోర్స్ లేదు. లేజినెస్ కూడా స్పాంటేనిటీని. వేరే వాళ్ళ దృష్టిలో లేజీ, నీ దృష్టిలో యు ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ యువర్ లేజినెస్ అట్లా. సో ఇవన్నీ చదివితే మైండ్ డెడ్ ఒకవేళ ఒక మనిషి ఆచరిస్తే. అంటే ఏమి అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కూర్చున్నాడు. దీనికి ఓషో ఒక మాట అన్నాడు, ఆలస్య శిరోమణికి అందుతుంది ఆ చివరి లక్ష్యం అన్నాడు. ఆలస్య శిరోమణి అంటే పరిగెత్తేవాడికి ఎప్పుడు దొరకదు, ఒకడికి ఈ ఆసక్తి వాడు ఉన్నాడు. అట్లా సినిమాలో హీరో కథలకు ఇదే ఆధారం. ఆలస్య శిరోమణి అంటే అందరు మంచోళ్ళు ఉంటారు, హీరో ఒక్కడ చెడ్డోడు ఉంటాడు, కానీ లాస్ట్ వచ్చేసరికి అందరికంటే మంచోడు అవుతాడు. అందరికి డబ్బులు ఉంటే హీరోకి డబ్బులు ఉండవు, చివరికి వచ్చేసరికి అందరికంటే దరిద్రుడు అవుతాడు. అందరికంటే ఎక్కువ హీరో దగ్గర డబ్బు ఉంటుంది, చివరికి వచ్చేసరికి డబ్బు అంతా కోల్పోయి అందరికి ఇచ్చేసి బీదోడు అయిపోయి గొప్పోడు అయిపోతాడు. అంటే ఇదే కదా హీరో కథలు అంది. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత ఆ ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, మీరు అనేదానికి నేనేమంటానంటే అంతా బాగానే ఉంది, కానీ ఇది ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఎట్లా చేయాలంటే మహత్వాకాంక్ష లేకుండా, అంటే యాంబిషన్ లేకుండా, కోరిక లేకుండా, మానసికంగా భయం లేకుండా, తర్వాత భవిష్యత్తులో ఏమవుతుందన్న బాధ లేకుండా, రేపేం జరుగుతుందో అన్న ఆలోచన లేకుండా, ఏకాంతంలో ఉంటూ జీవితం ఎట్లా వ్యవహరించినా, అంటే తిమ్మిరెక్కింది తిమ్మిరిని అంగీకరించినావు, కుండ పగిలింది కుండను అంగీకరించినావు, ఎవడో వచ్చి బుద్ధులు తిట్టిపోయాడు దాన్ని అంగీకరించినావు. అంటే యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద లైఫ్. అలాంటి ఒక మానసిక స్థితిలో ప్రతి ఒక్కటి భౌతికం లేక ఆధ్యాత్మికం అనబడే సుఖం లాభం అందించాలని స్వార్థమే మాత్రం లేకుండా ఫస్ట్ టైం యు ఆర్ విట్నెసింగ్. ఇది విట్నెస్ సంబంధించిన ఒక వ్యాఖ్య ఇది. అలా మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అది ఎట్లా చేయాలో అర్థమవుతలేదు అంటున్నాడు. దానికి ఎలా చేయాలి అనేది కనుక తెలుసుకున్నామంటే నువ్వు చేయవు. అవి లేకుండా ఉన్నాయి కదా. అన్ని రకాల ప్రయత్నాలు వదిలేయి, కేవలం ఉన్నట్లు ఉండిపో. ప్రయాసపడకు, శ్రమించకు, అన్ని రకాల ఆధారాలు వదిలిపెట్టు. కేవలం కంటికి కనిపించని సత్తా బీయింగ్ను పట్టుకొని మిగతాదంతా దులిపేసుకో. ఇది చాలు, అయిపోయింది వ్యాఖ్య. అంటే 701 శ్లోకాల భగవద్గీతలో కంటే ప్రొఫౌండ్గా ఇది ఉంది. ఇలా చెప్తే అడ్రస్ అర్థమవుతుంది. నేను అడ్రస్ అడుగు, అడ్రస్ చెప్పి ఇంటికి వస్తాను. నాది 3 వాల్యూమ్ల బుక్ ఉంది, ఇస్తాను అడ్రస్, అందులో రాసి. నీవు ఎప్పటికి రాలేవు. గురుగారు ఇది ఫస్ట్ వాల్యూమ్ అయిపోయింది, దాని ప్రకారం వచ్చాను. అంటే అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే 3వ వాల్యూమ్కైనా రాగలరు. అంటే లెంత్ ఎక్కువ కొద్దీ నువ్వు పట్టుకోవడం కష్టమవుతుంది సూటిగా. ఇప్పుడు నేను ఈ గదిలో అట్లీస్ట్ ఒక 15 మంది మీద ప్రయోగాలు చేసిన లాస్ట్ 9 సంవత్సరాలు. అంటే సరైన వ్యక్తులు వాళ్ళు, అంటే వాళ్ళకి స్టూపిడ్ మైండ్ లేదు, దే ఆర్ రెడీ టు ఎక్స్పీరియన్స్. అన్నెసెసరీ లాజిక్లు తీసుకురావట్లే, దే కమ్ ప్రిపేర్డ్. సో ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క మూలం 24 hours ఇస్తుందని చెప్పారు. నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఈ 24 hours ఏం జరిగినా ఓకే అంటే ఓకే. ఈ 24 hours నువ్వు చేయాల్సింది ఒక్కటే 10 అంటే కష్టం కదా. ఒక్కటి ఏం జరిగినా చూడు, చూస్తా.
అయిపోయింది. తర్వాత నేను నా పని చేసుకొని అటుపక్క మళ్ళీ ఏమో రాస్తున్నారు గురుగారు, మళ్ళీ ఇక్కడ నుంచి 24 hours స్టార్ట్. అంటే ఇదంతా ఆషమాషి కాదు, ఇది చూడడం అంటే రియల్ సీయింగ్. చూడడం అంటే చూడడమే, తొంగి చూడడం కాదు, బలంగా చూడడం కాదు, కన్నింగ్గా చూడడం కాదు. చూడడం అంటే ప్లేన్ లుక్. ఎప్పుడన్నా చూడడం అంటే తెలియాలంటే ఏదన్నా పడుకున్న కుక్క ఇట్లా ఇట్లా అని చూడు, ఇట్లా చూస్తుంది, ఏముండదు అసలు, జీరో. మళ్ళీ పడుకుంది. చూడడం అంటే అంత ప్రశాంతంగా చూడడం. అంటే చూడడం అంటే జడ్జిమెంట్ లేకుండా, ఒపీనియన్ లేకుండా, కంపారిజన్ లేకుండా, ఇది ఏమిటి, ఎందుకు, ఎంత ఎత్తు, ఎంత బరువు, ఎంత లావు, ధర ఎంత, ఉపయోగపడదా, ఇవేవి లేని చూడడం అంటే ఉత్త చూడడం కాదు, ప్లెయిన్. ఓకే, మళ్ళీ ఆ పరిభాషలో ఇవేవి లేకపోతే చూడడం మిగులుతుంది అంటున్నా. సో ఇప్పుడు ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఇది నేను చేశాను కాబట్టి చెప్తున్నా, వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఈజీగా అర్థమవుతుంది, డైరెక్ట్గా అర్థమవుతుంది. తర్వాత నీ లైఫ్ అంతా దాని ఇంపాక్ట్ ఉంది, ఎందుకంటే నీకు ఇంపాక్ట్ అయింది కాబట్టి. ఫిలాసఫీ కాదు నేను చెప్తున్నది, ప్రాక్టికల్. తర్వాత ఆ అమ్మాయి వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఇట్లాగే నేను చేస్తుంటే చూసింది. మళ్ళీ 24 hours స్టార్ట్ అని చెప్పాను, చూడాలి కదా అనుకుంటే. తర్వాత అలా కొంతసేపు అయింది. నేను బియ్యం తీసుకొచ్చి గ్లాసు బియ్యం అట్లా పోసాను. బియ్యం ఎందుకు పోసారు అక్కడ? సో ఇట్లా ఒక 6-7 hours ఒక 30-40 times మైండ్ దూరింది. ఫస్ట్ టైం 12 hours తర్వాత 6-7 hours తర్వాత షీ బికేమ్ సైలెంట్. ఫస్ట్ టైం. అంటే ఇంత కాన్స్టెంట్గా మన లైఫ్లో చేయలేం. ఇక్కడ నేనున్నా కాబట్టి, కాన్స్టెంట్ గుర్తు చేస్తున్నా కాబట్టి, నిరంతర స్మృతి వల్ల ఫస్ట్ టైం ఎరగగలిగింది, చూడాలి. ఇప్పుడు నేనేం చేశాను, జస్ట్ ఇట్లా వాటర్ ఒక ప్లేట్లో పోసుకొని ఇట్లా కాళ్ళు పెట్టి కూర్చుని ఇట్లా 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 పోసుకుంటా. అంటే కాదు, చూస్తుంది. అంటే నాతో ఇంటర్ఫియర్ నాకు తెలియకపోతే చాలు ఇంటర్ఫియరెంట్. సో అప్పుడు నేనేం చెప్పానంటే, ఆ తర్వాత చర్చలు వచ్చాయి. సటల్గా నేను కొన్ని మాట్లాడుతున్నా, విను, డోంట్ రియాక్ట్ ఆర్ రెస్పాండ్ ఆర్ సే ఎస్ ఆర్ రాంగ్ అని, రైట్ అని చెప్పకు, విను జస్ట్. ఇప్పుడు చూసే క్రమంలో మొదటిసారి చూస్తున్నావు, కానీ లోపల ఫస్ట్ టైం ఆలోచన రేగింది, అది కూడా చూస్తున్నాను. కాళ్ళు ఎందుకు అని వచ్చింది, బట్ ఫస్ట్ టైం నువ్వు అవేర్గా ఉండడం వల్ల అది అక్కడే అయిపోయింది, అక్కడ అయిపోయింది అంతే. ఫస్ట్ టైం యువర్ అవేర్ అంటే థాట్ అట్లే ఉండిపోయింది. ఎప్పుడన్నా మీరు చేయండి, స్లిప్ అయి కింద పడ్డారు అనుకోండి, అట్లే ఉండండి, ఉన్న నొప్పి ఉంటుంది, బాడీ అట్లే ఉంటుంది. అలాంటి స్థితులు మనకు తెలుసు. ఇట్లా ఇట్లా ఒక దుప్పటి ఇసిరేయండి, అది ఇట్లా చెట్టుకి ఇట్లా పడ్డది, అట్లే ఉంది, అది దాన్ని సరిచేయొద్దు. అట్లా థాట్ని సరిచేయట్లే, కొనసాగించట్లే, అది అట్లా ఉంది అట్లా. సో ఫస్ట్ టైం షీఈ్ లిజనింగ్. తన జీవితంలో మొదటిసారి వింటుంది. ఎందుకంటే అదర్వైజ్ ఎప్పుడు వినం మనం, ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది మైండ్. వినడం అనేది లేదు. ఆ తర్వాత ఇంకో కొన్ని గంటలు గడిచింది. నేను రకరకాల పిచ్చి చేష్టని చేశాను. మళ్ళీ తను ఎక్కడ బ్రేక్ అయిందంటే పార్ను పెట్టిన. తను నా దగ్గర చూస్తున్నప్పుడు ఒక సినిమా పెట్టి చూస్తున్నట్లు మధ్యలో నవ్వింది. నేను చెప్పాను, చూడడం అంటే చూడడమే. సహజంగా నవ్వు వస్తే ఓకే, మైండ్ ఇంటర్ఫియర్ వల్ల నవ్వు వస్తే నాట్ ఓకే. అండ్ ఇది వెరీ సటిల్ కదా. ఇప్పుడు ఒక సర్జరీ చేయడం లాంటిది. సర్జరీ చేసినప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. నాకు నచ్చిన కత్తే వాడాలను, అట్లా కుదరదు అక్కడ. కుదరదు అది. ఇక్కడ ఇష్టాలకు అతీతమైన వర్క్ జరుగుతుంది కదా. యు ఆర్ విట్నెసింగ్, దట్స్ ఆల్, సింపుల్. ఇంకోటి అదేమంత కష్టం కాదు, మనకి అలవాటు పోయింది కాబట్టి. సో ఒక 7-8 గంటలు 10 గంటలు గడిచేసరికి కొంత వచ్చింది శక్తి. అంత సింపుల్ అది. 10 గంటలే కదా, అదేమంత పెద్ద సమయం కాదు. సో హఠాత్తుగా నేను పార్ను పెట్టగానే కలు నిన్న 24 hours ఇక్కడి నుంచి మళ్ళీ. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తా అని వెళ్ళిపోయి ఒక 2 days తర్వాత వచ్చింది. నౌ షీఈస్ ప్రిపేర్డ్. వచ్చిన హాఫ్ అన్ అవర్ నుంచి చాలా బాగుంది అసలు. నేను చాలా చేశాను, అంటే ఆ దుప్పటి ఇట్లా గుంజి ఇది అట్లా చేశాను, తర్వాత తీసి కింద పోసాను, చూస్తుంది ఏం చేసి చూస్తుంది అట్లా. ఫస్ట్ టైం నేను చూసినా తన మైండ్లో ఆలోచన కూడా వస్తలేవు, ప్లెజెంట్నెస్ వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఇంకో చర్చ వచ్చింది. ఇదంతా జరిగితేనే నెక్స్ట్ చర్చ వస్తుంది అన్నట్టు, నెక్స్ట్ స్టెప్. అంతవరకు రాదు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతుంటే ఒక బేస్ క్యాంప్కి వెళితేనే అక్కడ ఇంకో చర్చ ఉంటుంది. నువ్వు కిందనే ఉంటా, నేను ఆ బేస్ క్యాంప్కి వెళ్ళినట్టు ఊహించుకొని
అక్కడ ఏం చేయాలో చెప్పంటే కుదరదు. అక్కడ పరిస్థితి వేరే, అక్కడ నువ్వు వేసుకునే డ్రెస్ వేరే, అక్కడ ట్రైనర్ వేరే, అక్కడ తాడు వేరే. సో అక్కడికి వెళ్ళని వాడికి అక్కడ ట్రైనింగ్ ఉండదు అట్లా. సో ఈ సాక్షి భావనలో అంటే ఇప్పుడు ఊరికి కూర్చో అంటుండే కదా, అందుకే ఇదంతా చెప్తున్నా. సో ఇప్పుడు కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు నువ్వు నేను అనుకో, అది అక్కడి ఇప్పుడు నేను చూస్తున్నా ఆ అమ్మాయి, నేను చూసి తన పని తాను చేసుకున్నాను, చదువుకుని వాటి ఇప్పుడు ఫస్ట్ టైం నేను అడిగాను, ఒకవేళ ఇది ఇక్కడ ఉండడం నీకు ఇబ్బంది అనిపిస్తే నువ్వు తీసి ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టొచ్చు. అంటే చూడడం అంటే ఓన్లీ నిస్తేజంగా చూడడం కాదు, సెకండ్ స్టెప్ ఇది. మైండ్లో ఎలాంటి అలా వేయడం తప్పు కదా, ఇదేనా మన సంస్కారం, నీకు ఇవ్వడం ఇట్లా అన్నీ ఈ దందా వద్దు మైండ్లో. జస్ట్ ఇది ఇక్కడ ఉంటే బాగలేదు, నువ్వు ఇక్కడ తీస్తున్నావు, నువ్వు వద్దని చెప్పు, పోయి పని చేసుకో. అంటే నీ ఎనర్జీ వేస్ట్ కావాలి, పని చేయడానికి సిద్ధం పడ్డావు, మైండ్లో ఏ ఆలోచన రాలి, వద్దన్నావు, స్పష్టంగా విన్నావు, ఆడబెట్టేసి వెళ్ళిపోయి అంటే ఏ గడబడి లేదు. మైండ్ ఫస్ట్ టైం ప్రశాంత స్థితిలో ఉంటుంది అన్నట్టు. ఇది అందరికీ అనుభవమే, కొంచెం టైం ఇవ్వాలంతే, దానివల్ల జీవితకాలం బాగుంటుంది. అంటే మనం ఎంత అన్నెసెసరీ చెత్తను వెల్కమ్ చేస్తున్నాం. సో ఆ రోజు ఒక 24 అవర్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా తన స్థితి నిలబడ్డది. ఫస్ట్ టైం షీ స్టేబుల్. అలా చూసే స్థితిలో నువ్వు ఎక్కువసేపు ఉంటే నీకు తెలుస్తుంది యు ఆర్ మెడిటేటింగ్ ఆల్రెడీ. ఎందుకంటే మనసు ఎక్కడ చెక్కు చెదరట్టే ఇట్లా నిలబడ్డది, అట్లా అంతే. ఎటువైపు చూస్తే అటువైపు స్పష్టంగా చూస్తుంది తప్ప గందరగోళం లేదు. గందరగోళం అంటే తెలుసు కదా, ఒక బాల్లో రాళ్ళు వేసి తిప్పినట్టు, అంటే ఏది ఎట్టుపోతుందో తెలియదు. ఆ తర్వాత చాలా సూక్ష్మమైన మాటలు తను మాట్లాడుతుంది. ఫస్ట్ టైం అంత చేస్తున్నా కానీ మైండ్లో ఏ ఆలోచన లేదు. రీసా నైస్ అంటే ఈ మాత్రం చెప్పొచ్చా అంటే డౌట్ ఉంటుంది, చెప్తే చెప్తూ కూడా చూడు, నీ నోరు మాట్లాడుతుంది చూడు, నీ మైండ్ అది చెప్పాలని ట్రై చేసి చూడు. కీప్ లుకింగ్ వాట్స్ ఎవర్, అంటే నీ రియాలిటీలో కావచ్చు, అవుటర్ రియాలిటీలో కావచ్చు, కీప్ లుకింగ్. ఇది అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే నేను బయలుదేరుతాను, బట్ ఇట్స్ రియల్ అమేజింగ్. అంటే అమేజింగ్ అని అనిపిస్తుంది చూడు. అట్లా కూడా అనిపించద్దు, ఇది కూడా ఇదంతా నీ అంటే ఎప్పుడు లేని జరిగింది కాబట్టి ఇక్కడ అనిపిస్తుంది ఏమో. నిజంగా ఈ స్థితి నిలబడిపోతే ఏ అమేజింగ్ కాదు. నేను బయలుదేరుతాను మరి, ఒక నిమిషం ఇప్పుడే వస్తానే. నేను లోపలికి వెళ్ళి మొత్తం బట్టలికి వచ్చాను, నన్ను మళ్ళీ స్టార్ట్. అంటే ఏదైనా చూడగలగాలి. జస్ట్ నీకు నచ్చినవి బియ్యం కింద పోసి చూసినావు, ఏదో చెట్టు ఒక ఆకు తెంపేస్తుంటే చూసినావు, ఇట్లా ముఖానికి నల్ల రంగు వస్తుంటే చూసినావు. ఇంకా కొన్ని చూడాల్సినవి ఉన్నాయి, అవి నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో. ఏమని చూడు, ఎవరైనా మరణించినప్పుడు చూడు ఒకసారి. అంత పని చేయి, దాన సంస్కారాలు వీలైతే నువ్వే చేయి, బట్ లోపల చెలించకుండా చేయి. ఒక్కసారి, జీవితకాలం అట్లా ఉండమని చెప్పట్లే, ఒక్కసారి ఆ స్థితి పరిపూర్ణంగా దర్శించిందాం అనుకో, అసలు జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేసేది ఏముండదు. 24 అవర్స్ చాలు, నువ్వు మళ్ళీ చెప్తున్నా. కానీ వాడు రెడీగా ఉండాలి, నేను రెడీగా ఉంటా, బట్ నువ్వు రెడీగా ఉండాలి. అదే వైలిన్ అనుకో 10 years 20 years పక్కా, ఇది రాదు అట్లా. ఇందులో చేసేది ఉంది, చూసేది లేదు. సో ముందుకెళ్దాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది లాజిక్. అంటే చూడడం అనేది ఒక విధంగా చాలా ఈజీ, ఒక విధంగా హ్యూమన్లీ ఇంపాసిబుల్ అన్నట్టు. అంటే నిరంతరం కాన్స్టాంట్గా మైండ్ ఎంటర్ అవుతూనే ఉంటుంది. ప్రతి దాంట్లో ఎంటర్ అవుతుంది, ప్రతి దాని గురించి వ్యాఖ్య చేస్తుంది, తన గురించి తాను ఎప్పుడు చూసుకోలేదు. అదో విపత్కర పరిస్థితి. సరే, సో ఎలా చేయాలనేది కనుక తెలుసుకున్నామంటే నువ్వు చేయవు. అన్ని రకాల ప్రయత్నాలు వదిలే, కేవలం ఉన్నట్టు ఉండిపో, ప్రయాసపడకు, శ్రమించకు, అన్ని రకాల ఆధారాలు వదిలిపెట్టు, కేవలం కంటికి కనిపించని బీయింగ్ని పట్టుకొని మిగతా అంతా దులిపేసుకో. ఇది చాలు. ఇలా దులిపేసుకోమంటారు. నేను ఎంతగా దులిపేసుకుంటున్నా అంతగా ఉపరితలం మీదకి వస్తూనే ఉంది. ఇది మళ్ళీ ప్రశ్న. దానికి నీ ధ్యాస దాని మీదకి పోనీయకు. ఇంతవరకు నేను చెప్పింది మొత్తం అర్థమైతే ఇది అర్థమవుతుంది. అంటే ఏమన్నా జరగని హఠాత్తుగా చూడమన్నా తను చూస్తుంది. ఇప్పుడు ఎవరు వచ్చి ఇట్లా బట్టచింపుడు ఇట్లా చూస్తున్నట్లు, అమ్యూజ్మెంట్ లేదు, షాక్ లేదు, చూస్తుంది ప్లేన్. యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. నేను ఎక్కడో ఒక వీడియో చూసిన, ఇక్కడ క్యూబానో ఎక్కడో చెట్టు మీద కోతుంది, అది ఇట్లా ఆకులు తెంపుకుంటుంది. ఇట్లా కింద మనుషులందరూ ఉన్నారు, విలేజర్స్. దూరంగా ఒక ప్లేన్ క్రాష్ అయింది. మొత్తం విలేజర్స్ షాక్ తిన్నారు. గొప్పని శబ్దం వచ్చింది కదా. ఆ షాక్ తిన్న తర్వాత హడావిడి, గందరగోళం.
ఈ కోతి ఇట్లా షాక్ తిని చూసి మళ్ళీ తింపు. దట్ ఈస్ ఫిట్నెస్ అన్నట్టు. అంటే నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి, కానీ షాక్ తినకు, పరేషాన్ కాకు, సలహాలు ఇయ్యకు, ఏడవకు, జీవితాన్ని ఉద్ధరించాలనుకో. చెయ్యి, వీలైతే పోయి నిజంగానే అందరినీ కాపాడు, కానీ దాని గురించి కథలు చెప్పుకోకు, దాన్ని బేస్ చూసుకొని ఈగో తెచ్చుకోకు, దాన్ని నీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా మార్చుకొని ప్రతిరోజు ఇంకా స్టేజ్ల మీద అదే మాట్లాడకు. ఇంకా అంటే నీ జీవితంలో టెస్ట్ మనిషి లాగా. సో నీ ధ్యాస దాని మీద పోనీయకు, వచ్చేదేదో రాని పోని. కోరికలు ఆలోచనలు కూడా వస్తువులే. అసలు నేను నిసర్గదత్త నాకు ఎంత ఇష్టం అంటే, అసలు నా సమగ్ర అనుభవం ఇతను చాలా ఇంకా సింప్లిఫై చేస్తున్నాడు అసలు. అంటే ఇది ఫోన్ వస్తువు మనకు కాదు, ఆలోచన. నా ఫోన్ ఇక్కడ ఉంది బేసికలీ. అనాదిగా అద్దం లాంటి నీ మనసును అనేక ఘటనల దుమ్ము కప్పివేస్తూ వచ్చింది. అందువల్ల నువ్వు చూడగలిగిందల్లా జ్ఞాపకాలనే. ఆ దుమ్ము దాని మీద పడి స్థావరం ఏర్పరచుకునే లోగానే దాన్ని దులిపేసి, అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇంటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం, ముడ్డి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం. చేయకపోతే కథం, కరప్షన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే నీ చేయి దాటి వెళ్ళిపోతుంది. అయిపోయింది. లాస్ట్ 2 లైన్స్. సో శ్రద్ధాన్వితుడవై ఓర్పు కలిగి ఉండు, అంతే. కేవలం ఎరుక, జ్ఞాపకాల నుంచి, ఎదురు చూపులు ఆశించడం నుంచి విడివడి లోన ఉండు. ఈ స్థితిలో ఉన్న మనస్సులో కనుగొనడం సంభవిస్తుంది. ముక్తి అంటే ఈ కనుగొనగలిగిన స్థితి అన్నట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి పర్స్పెక్టివ్, స్టిల్ షీ ఈజ్ మై ఫ్రెండ్. తను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, కానీ గట్టు మీద పడ్డది. ఇప్పుడు తను ఇక్కడ వచ్చి పని చేసుకుంటుంటుంది. ఇప్పటికీ టెస్ట్ చేస్తా, అప్పుడప్పుడు వస్తుంది 6 నెలలకు ఒకసారి. పుట్లకి ట్రర్రని గుంజుతుంది, ఇట్లా చూసి పని చేసుకుంటా. అంటే రాకుండా ఎందుకు గుంజుతున్నావు, నేను శబ్దం రాకుండా గుంజొచ్చు కదా. ఎన్నో చెప్తుంది మైండ్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా శబ్దం వచ్చింది, నువ్వు దాన్ని తీయలేవు. ఇప్పుడు నీ శబ్దాన్ని నీ మైండ్లో తీసుకున్నావు కదా, అది ప్రాబ్లం. డోంట్ టేక్ ఎనీథింగ్. ఏది తీసుకోకుండా నీ పనిలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ నీ వర్క్ కోసం నువ్వు ఉన్నావని తెలుస్తుంది. ఇంకా వేరే ఏం లేదు. ఏది అవుట్ సైడ్ ఏజెన్సీ నేను డిస్టర్బ్ చేయట్లే, ఏ చెత్త లేదు. సో ఫైనల్గా ఏంటంటే, అసలు ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఊరికే ఏ ఊర్లో ఉన్నా, ఏ భూమిలో, ఏ భూభాగంలో ఉన్నా, ఎలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నా, ఎలాంటి ఆర్థిక పరిస్థితి కలిగి ఉన్నా, నీ జీవితాన్ని సరళంగా సహజంగా బతికి ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది. అప్పుడు నీకు బెంజ్ కారు ఉంటేనే తృప్తి ఉండదు, సైకిల్ ఉంటే సైకిల్తో తృప్తి, నడిచిపోతే నడక తృప్తి, చెప్పులు ఉంటే చెప్పులతో తృప్తి, భోజనం ఉంటే భోజనం తృప్తి, భోజనం లేకపోతే ఉపవాసం తృప్తి. అంటే ఎవ్రీ మినిట్ నీ యొక్క బ్యాలెన్స్ స్టేట్ అనేది చెక్కు చెదరదు. ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద అంతులేని ప్రేమ ఉండదు. ఏది ఉంటే అది ఉంది. ఆ క్షణానికి, ఆ వర్తమానంలో ఏదో జరుగుతుంటుంది. ఇప్పుడు మనం కలిసినాం, నిజంగా దెర్ ఇస్ నో ప్లానింగ్. మొన్న ఎవరో అందరూ మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు అని. నేను మాట్లాడమని చెప్పినా, వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేయలేను. మాట్లాడు బై, మాట్లాడని ఎట్లా చెప్తే. రెండవది, ఈ 1/2 అవర్ నేను మాట్లాడినా, మిగతా 23.5 hours వాళ్ళు మాట్లాడతారు ఇంటికాడ. ఎవ్వరు మౌనంగా ఉండరు, జస్ట్ రికార్డ్ అవుతలేదు అంతే. అది రికార్డ్ చేసి పెడితే పిచ్చెక్కిపోతుంది. సో నిసర్గదత్త చెప్పింది ఏమర్థమైందో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. నువ్వు చెప్పరాదు అంటే క్రక్స్ ఒక లైన్లో. అంటే అబ్జర్వ్ చేయడం వల్ల ఆలోచనలు అనేవి పోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఆలోచన పోతూ ఉంటుందో మనసు నిశ్చల స్థితికి వస్తుంది. నిసర్గదత్త చెప్పింది వినలేదు, నువ్వు చెప్పు. అంటే నువ్వు అనుకున్న చెప్పమనట్లేదు. నిసర్గదత్త ఏం చెప్పిండు అనేది నీకు అర్థమైంది లేదా, అది చెప్పు. కంక్లూజన్ చూస్తూ ఉండు, నిశ్శబ్దంగా కూర్చోను, ప్రతిదీ యాక్సెప్ట్ చేయి. చెప్తున్న నోటిని, ఆలోచిస్తున్న బుర్రని కూడాను అబ్జర్వ్ చేయి. ప్రతిదీ గమనించగలను. ఓకే, నువ్వు అర్థమైంది చెప్పారా? అర్థమైంది. నిసర్గదత్త క్లోజ్గా ఉన్నావు నువ్వు కొంచెం, నువ్వు చెప్పు. అంటే ఇంకోటి, ఇప్పుడు నేను ఎవరిని జడ్జ్ చేస్తలేను. ఎవరు ఎలాగైనా ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి అవగాహన వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది. మనం ఒకరిని చూసి ఒకరు ఫీల్ అవ్వాల్సి ఏమీ లేదు. అంటే ఆ థాటే లేదు అసలు. చూడగలిగితే జీవితం అర్థమైపోతుంది. నీకు చూడు, ఒకవైపే చూడు. ఇట్లా వంగుతా నవీన్ వైపు చూడు, నవీన్ వైపే చూడు. ఏం పెట్టుకో తెలుసా, మదర్ లాగా ఉన్నావు. ఇట్రా సరే, అదే తిరుముక మైథిలిని చూపి. కాదు, అరవిందో చూపి ఒకసారి, తల చూపి.
మదర్. అరవిందో ఋషి ఓకే, నువ్వు చెప్పరా నవీన. చూస్తున్నా. ఇది ఎవరైనా ప్రయోగం చేయదగ్గది, చాలా ఉపయోగపడుతుంది. మిగతావన్నీ ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ చూడడం కనుక వస్తే ఇంటర్ఫియరెన్స్ లేకుండా, మైండ్లో అలజడి లేకుండా చాలా 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డిసపేర్ అవుతాయి. ఉన్నవి ఎలాగ ఉంటాయి చిన్న చితక, అవి ఉండాలి. హ్యూమన్ ప్రతిదానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అట్లంటే అబ్జర్వ్ అండ్ నాట్ రెస్పాండ్ అనుకోవచ్చు. అబ్జర్వేషన్లో మైండ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, అబ్జర్వేషన్లో జడ్జిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టామన్నారు, పేషెంట్లో విట్నెసింగ్ లేదు, చచ్చిపోతాడు. అది తేడా. ఇప్పుడు చూడగలిగితే అలజడి లేకుండా తయారవుతారా? అలజడి లేకుండా ఉంటే చూడగలుగుతారా? ఫస్ట్ చూడడం మొదలు పెట్టాలి, అంతే. మిగతావన్నీ సర్దుకుంటాయి. అంటే ఇది సౌదా కాదు, అంటే వ్యాపారం కాదు. చూడాలని నిర్ణయించుకుని చూడంతే. అంటే బయట నుండి, అంటే లోపల నుండి కరెక్ట్గా చూసినా చూడకపోయినా కనీసం సైలెంట్ గా మౌనంగా ఉండైనా చూడాలి ఫస్ట్. ఆ తర్వాత లోపల నుండి చూస్తాం మెల్లిమెల్లిగా. అట్లేం లేదు, ఫస్ట్ చూడడం మొదలుపెట్టు, కొంతకాలం గడవని. చూడడం అంటే నో ఇంటర్ఫియరెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇతను హఠాత్తుగా కత్తిరించుకుని జుట్టు కట్ చేసుకుంటున్నాడు, అంతవరకు జుట్టు బాగా. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న మొదటి రోజులో అలాగే నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకోవట్లే, చెప్పచ్చు కదా, అట్లా చెప్పట్లే. ఆ తర్వాత సాక్షి భవన్ స్థిరపడ్డ తర్వాత నీ భాష మారిపోతుంది. ఇప్పుడు అంటే జుట్టు కట్ చేసుకున్నాడు. వర్మ చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు నేను అనుకుంటున్నా నా చుట్టుపక్కల ఉన్నారు ఇంటెలిజెంట్ అని. ఇంటెలిజెంట్ పర్సన్ తెలియదా జుట్టు ఉంచుకోవాలి, కట్ చేసుకోవాలో? అయిపోయా, నేనే వాడు చెప్పడానికి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఇప్పుడు మైత్రి క్లోజ్ అబ్జర్వర్ కాబట్టి ఎవరు ఎలాగైనా ఉండని నాకు ఓకే. దానికి కారణం నేనేదో భరిస్తున్నా అంటలేను. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు జ్ఞానంలోనే ఉన్నాడు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలియదు కాబట్టి నేను ఎవరికి ఏ సలహా అయ్యాను. అసలు ఎవరిని కంట్రోల్లో పెట్టే మైండ్ నీకు లేదు కాబట్టి జస్ట్ చూస్తా. దానికి కారణం అది. అంటే ఇప్పుడు అందరినీ వెల్కమ్ చేయ, చాలా కొద్ది మంది నా ఫ్రెండ్స్ ఉంటారు, కొద్ది మంది చాలు జీవితానికి. గుంపొద్దు, గుంపొద్దే వద్దు. ఇంకేంటి ఇది ఏదో ఇప్పుడు చెప్పావు. సరే బాయ్ చెప్పండి అందరూ. సరే ఏదో చెప్పావు.